నెక్స్ట్ టాపిక్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్. సో ఫస్ట్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా చూసుకుంటే ఎఫ్ అంటే ఫోర్సు, ఎస్ అనేది డిస్ప్లేస్మెంట్. ఓకే, యూనిట్ దీనికి నార్మల్ ఎంకేఎస్ యూనిట్ వచ్చేసి మనకి జోలు అండ్ సిఎస్ యూనిట్ వచ్చేసి మనకి అర్గ్ 10⁻⁷. 1 జూల్ ఈక్వల్ టు 10⁻⁷ అర్గ్ అనమాట. సో అర్గ్ అనేది సిజిఎస్ యూనిట్. వర్క్ ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి, వర్క్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా. డిపెండింగ్ అపాన్ థీటా అనే వర్క్ అనేది చేంజ్ అవ్వచ్చు. సో థీటా అనేది మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మారుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ సమ్ చూద్దాం ఫస్ట్. ఈ సమ్లోనే ఇది ఒక బాడీ ఉంది, ఇది ఒక బాడీ. ఓకేనా, రైట్. ఇది ఒక బాడీ చూడండి, స్కెచ్తో గీస్తున్నాను. ఈ బాడీ అనేది మనకి ఇక్కడ నుండి రైట్, ఈ బాడీ అనేది మనకి ఈ సెక్షన్ నుంచి ఇంత దూరం ఇక్కడ వరకు ట్రావెల్ చేసింది, టోటల్ 4 మీటర్స్. ఓకేనా, ఇక్కడికి వచ్చేసింది బాడీ. ఓకే, ఎంత ఫోర్స్ పెట్టాం? ఎఫ్ ఈక్వల్ టు 600 కిలోమీటర్. ఇంత ఫోర్స్ పెట్టి ఈ బాడీని ఇంత దూరం తీసుకొచ్చాం. ఓకేనా, సో బాడీ ఎప్పుడైతే ఇటువైపు మూవ్ అవుతుందో దానికి రివర్స్లో మనకి ఫ్రిక్షన్ అనేది ఫామ్ అవుద్ది. సో ఫ్రిక్షన్ ఎంత మనకి 10 న్యూటన్. ఓకేనా, ఫ్రిక్షన్ అయితే 10 న్యూటన్. బాడీ డైరెక్షన్ ఎటువైపు ఉంది? ఈ సైడ్ ఉంది, కానీ ఫ్రిక్షన్ దానికి ఆపోజిట్లో ఉంటుంది. ఓకేనా, సో బాడీ యొక్క డైరెక్షను లెఫ్ట్ నుంచి రైట్కి ఉంది అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ కూడా లెఫ్ట్ నుంచి రైట్కి ఉంది. బాడీ అనేది 4 మీటర్ మూవ్ అయింది, బట్ మనకి ఫ్రిక్షన్ అనేది మాత్రం రివర్స్లో ఎటువైపు వెళ్తుంది అనమాట. ఫ్రిక్షన్ యొక్క ఫోర్స్ అంతా 10 న్యూటన్. ఓకేనా, 10 న్యూటన్ ఫ్రిక్షన్ యొక్క ఫోర్స్ 10 న్యూటన్. సో కిందకి మనకి ఈ మాస్ యొక్క కిందకి వెయిట్ యాక్ట్ ఉంటుంది డ్యూ టు గ్రావిటీ వల్ల. ఓకేనా, సో ఇది ఒక క్వశ్చన్ అనుకోండి. సో అందులోనే ఫస్ట్ ఫైండ్ వర్క్ డన్ బై 600 కిలోన్యూటన్. 600 కిలోన్యూటన్స్ ఎంత వర్క్ని ప్రొడ్యూస్ చేస్తున్నట్టు గీయడం. మనకు ఫార్ములా ఏంటి? వర్క్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా. సో వర్క్ అనేది ఎలా జరుగుతుంది? బాడీ అనేది మనకి ఇలాగ లెఫ్ట్ రైట్ మూవ్ అవుతుంది. అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ కూడా మనకి లెఫ్ట్ రైటే ఉంది. సో మూమెంట్ ఆఫ్ బాడీ ఈజ్ ప్యారలల్ టు ద అండ్ సేమ్ డైరెక్షన్ టు ది అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్. బోత్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇది ఏం వచ్చి అప్పుడు థీటా వాల్యూ అనేది 0గా మారుతుంది. దట్ కండిషన్ అంటే మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ అండ్ మూమెంటమ్ ఆఫ్ ది బాడీ అనేది రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు అండ్ ఒకే ప్యారలల్గా ఉన్నప్పుడు థీటా వాల్యూ అనేది 0గా మారుతుంది. సో ఆ థీటా వాల్యూ 0 వేస్తాం. ఫోర్స్ 600 కిలోన్యూటన్. ఓకే, డిస్టెన్స్ 4 మీటర్స్ అండ్ కాస్ థీటా అనేది 0. కాస్ 0 మీన్స్ 1. 600 to 4 into 24 జోల్. సో మనకి 24 జోల్ ఫస్ట్ ఫైండ్ అయిపోయింది. సెకండ్ వర్క్ డన్ బై వెయిట్. ఈ వెయిట్ ఎంత వర్క్ చేస్తుంది అంతే. సేమ్ ఫార్ములా వర్క్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా. కిందన వెయిట్ అనేది ఇలా గ్రావిటీ యాక్ట్ అవుతుంది కాబట్టి గ్రావిటీ తీసుకుంటున్నాం. ఫోర్స్ అనేది గ్రావిటీగా మారుతుంది కదా, అప్పుడు 9.8 తీసుకున్నాను ఇంటూ సేమ్ డిస్టెన్స్ అదే తీసుకోవాలి. 4 మీటర్స్ డిస్టెన్స్ తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే కిందకి మూవ్ అవుతుంది కాబట్టి బాడీ. సో డిస్టెన్స్ 4 మీటర్స్ తీసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ అనేది లెఫ్ట్ టు రైట్ అంటే ద అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్కి పర్పెండిక్యులర్గా వెయిట్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ చేంజ్ అవ్వడం వల్ల 90 degrees యాంగిల్ మనకి ఫామ్ అవుతుంది. సో అప్పుడు థీటా అనేది 90గా మారుతుంది. కాస్ 90 వాల్యూ 0. సో ఎంటైర్గా వర్క్ డన్ బై వెయిట్ ఈక్వల్ టు 0గా మారుతుంది. నెక్స్ట్ థర్డ్ కండిషను, ఫ్రిక్షన్ ఎంత వర్క్ చేస్తుందని అడిగాడు. సో సేమ్ అదే డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా. వర్క్ ఈక్వల్ టు ఇక్కడ 10 న్యూటన్ అండి, ఎందుకంటే ఫ్రిక్షన్ మనకి ఇందాక రాసాను కదా, ఇక్కడ రివర్స్లో అపోజిట్లో అవుతుంది అంతా 10 న్యూటన్ యాక్ట్ అవుతుంది. అపోజిట్ 10 న్యూటన్ ఇంటూ డిస్టెన్స్ అంతే 4 మీటర్స్ ఈక్వల్ టు సేమ్ అంటే ప్యారలల్గానే ఉన్నాయి, బట్ ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి నెగిటివ్ పెట్టాను. సో థీటా వాల్యూ ఆల్వేస్గా 0 అవుతుంది, ఎందుకంటే ఎటువంటి యాంగిల్ని ఫామ్ చేయట్లేదు. సో థీటా ఆటోమేటిక్గా 0గానే మారుతుంది. కాస్ థీటా ఈక్వల్ టు 0నే. సో 0 వాల్యూ 1 -10 into 4 అంటే -40 అంటే -40 వర్క్ డన్ -40 జూల్ అనమాట బై ఫ్రిక్షన్ అనమాట. సో దీంతో సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ ఒక సమ్ చూసుకుంటే ఫార్ములా చూసుకుంటే ఇంపార్టెంట్. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 12 mv² అండ్ దీనికి ఇంకో ఫార్ములా ఉంది p² 2m. p అంటే మూమెంటము. ఈ ఫార్ములా మనం ఇంపార్టెంట్ నోట్ డౌన్ చేసుకోవాలి. దీని మీద ఫుల్ సమ్స్ ఉంటాయి, ఆ సమ్ సాల్వ్ చేసుకుందాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, the value of a momentum of a particle is numerically equal to its kinetic energy. The value of a momentum of a particle. Momentum of a particle అంటే momentum అంటే mass into velocity కదా.
ది వాల్యూ ఆఫ్ ఎ మూమెంట్ ఆఫ్ పార్టికల్ మాస్ ఇంటూ వెలాసిటీ అనేది ఈక్వల్ టు ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. ఇది కాదండి, ఇది చూడండి ఏమన్నాడు, వాల్యూ ఆఫ్ ఎ మూమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ ఈజ్ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీని మూమెంటంతో ఈక్వలైజ్ చేయమన్నాడు. సో హాఫ్ mv స్క్వేర్ మూమెంటంని మాస్ ఇంటూ వెలాసిటీ అంటే మూమెంటంతో ఈక్వలైజ్ చేయమన్నాడు. ఈ మాస్ క్యాన్సిల్ అయిపోయింది, సేమ్ ఒకటే. ఇక్కడ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి ఏం మిగిలింది, v ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్. సో వెలాసిటీ అడిగాడు, వాట్ విల్ ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ అన్నాడు. వెలాసిటీ అనేది 2 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఓకేనా. సో ఇలాగా ఫర్దర్గా ఏమైనా మూమెంటం ఫైండ్ చేయమన్నా, ఇంకేమైనా ఫైండ్ చేయమని అంటే అప్పుడు మనం కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv స్క్వేర్ ఫార్ములాని p²/2m ఫార్ములాని ఈక్వలైజ్ చేసుకుంటే మనకి v ఈజ్ ఈక్వల్ టు p/2m వస్తుంది. దానిలో వేసుకొని మనకు కావాలంటే మాస్ని ఇలాంటివైనా ఇంకేమైనా డేటాను ఫామ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇందులో ఏం అవ్వలేదు కాబట్టి నేను ఈ సెక్షన్ని ఇచ్చి పెడతాను. సో ఇది నెక్స్ట్ చూద్దాం. లీనియర్ మూమెంటం ఆఫ్ ఎ బాడీ ఈజ్ ఇంక్రీజ్ బై 10%. వాట్ విల్ బి పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ లీనియర్ మూమెంటం. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా అనేది p²/2m ఫార్ములా యూజ్ చేయాలి మనం. k ఈక్వల్ టు p²/2m. p ఇంటూ p/2m రాసుకోవచ్చు కదా, రాసుకున్నాను. ఇక్కడ ఏమన్నాడు, లీనియర్ మూమెంటం ఆఫ్ బాడీ ఈజ్ ఇంక్రీజ్ బై 10%. ఇది 10%, ఇది 10% ఇంక్రీజ్ అంటే ఇది 110 అయింది. సో దీనికి ఇలా సాల్వ్ చేసుకుంటూ పోతే మనకి చెమటలు కారుతుంది. సో ఇంకో ఫార్ములా ఉంది దీనికి, a ప్లస్ b ప్లస్ ab బై 100 ఒక ఫార్ములా ఉంది మనకి. ఈ ఫార్ములా మ్యాథ్స్లో వాడతాం, సేమ్ ఫార్ములా వాడడమే. సో ఇది 10%, మూమెంటం రెండు వేరు, మూమెంటం తీసుకోరు కదా, ఇక్కడ మూమెంటం రెండు ఒకటే కాబట్టి సో దీన్ని పీపీ అని తీసుకున్నాను. పీపీ ఎంత ఇంక్రీజ్ అయింది, 10% ఇది ఇంక్రీజ్ అయింది, 10% ఇది ఇంక్రీజ్ అయింది. సో 10 ప్లస్ ఏబీ రెండు ఒకటే కాబట్టి ఇది రెండు పీపీ కదా. సో 10 × 10/100 వేసుకున్నాను. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 1 మిగులుతుంది. సో ఈ 10 + 10 20 + 1 21. సో 21% మొత్తం మనకి ఇంక్రీజ్ అయింది. ఓకేనా. కైనెటిక్ ఎనర్జీ 21% ఇంక్రీజ్ అయింది. ఇంకో ఫార్ములా చూడండి, ఇంపార్టెంట్ ఫార్ములా, v ఈక్వల్ టు √2gh. ఇది ఒక ఫార్ములా. వెలాసిటీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా mgh. అది కాకుండా పొటెన్షియల్ ఎనర్జీకి పీకి ఇంకో ఫార్ములా, p మీన్స్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా. ½ kx². x అంటే చేంజ్ ఇన్ లెంత్ అండి, చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ స్ప్రింగ్. ఈ కింద స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటాం. ఓకేనా. ఇంకో ఫార్ములా ఉంది, v ఈక్వల్ టు √4gh/3. ఈ ఫార్ములాస్ అన్ని కూడా నోట్ డౌన్ చేసుకుంటే మనకి రిఫర్ చేసుకుని బాగుంటుంది. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ వర్క్ అంటాం. మారుతున్న కైనెటిక్ ఎనర్జీ మనం వర్క్ అనుకుంటాం. ఇంకోటి p అంటే పవర్ కూడా వస్తుంది. సో పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం. ఓకేనా. మనకి కైనెటిక్ ఎనర్జీ ఇది పొటెన్షియల్ ఎనర్జీ మీద సమస్య అలా చెప్తాను. ప్రస్తుతానికి కైనెటిక్ ఎనర్జీ మీద నాకు సమస్య ఉన్నాయి, అవి చూడండి. ఏ బాడీ ఎట్ రెస్ట్ ఇట్ మే హ్యావ్. ఒక బాడీ అనేది రెస్ట్లో ఉంది. సో దానిలో ఎటువంటి ఎనర్జీ ఉండొచ్చు. ఎగ్జాంపుల్కి ఒక హిల్ ఉంది, ఒక హిల్ ఉంది. ఈ హిల్ పైన ఒక లేక్ ఉంది, ఆ లేక్లో వాటర్ ఉంది. సో ఆ వాటర్ అంతా ఒక బాడీ అనుకుంటే అది రెస్ట్లో ఉంది. సో దానిలో ఏ ఎనర్జీ ఉంది, డెఫినెట్గా ఇది ఒక హైట్లో ఉంది కాబట్టి ఆ వాటర్ని బ్రేక్ చేస్తే, అంటే ఏదైనా ఆ బ్యారియర్ని బ్రేక్ చేస్తే కిందకి ఫ్లో అవుతుంది. సో డెఫినెట్గా పైన ఉండడం వల్ల దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, అది కిందకి రావడం వల్ల కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. సో డెఫినెట్గా ఎప్పుడైనా సరే ఒక బాడీ రెస్ట్లో ఉంటే దానిలోనే ఎటువంటి ఎనర్జీని ఖచ్చితంగా ఉంటుంది. సో మోస్ట్లీ దానిలో ఏముంటుంది మనకి, మెయిన్గా దాంట్లో ఏ ఎనర్జీ ఉంటుంది మనకి, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఏ బాడీ అట్ రెస్ట్ ఇట్ మే హ్యావ్ డెఫినెట్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది దానిలో. నెక్స్ట్, ఇన్ 1 minute హౌ మచ్ ఎనర్జీ డస్ ఏ 100 watt బల్బ్ ట్రాన్స్ఫర్. ఎనర్జీ అన్నాడు, ఎనర్జీ నథింగ్ బట్ వర్క్. పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం. ఇక్కడ మనకి పవర్ ఇచ్చినాడు, టైం ఇచ్చినాడు. సో వర్క్ కావాలా. సో వర్క్ ఇంటూ p × t ఇది ఫార్ములా వేసుకున్నాను. పవర్ ఎంత 100 watts ఇచ్చినాడు. టైం ఎంత 1 minute. 1 minute నథింగ్ బట్ 60 seconds. మల్టిప్లై చేస్తే 6000 joules మనకి వర్క్ అనేది అయ్యింది. వర్క్ ఇస్ ఎనర్జీ, సింపుల్. హౌ మచ్ టైమ్ విల్ బి రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ 250 joules ఆఫ్ వర్క్ ఎట్ రేట్ ఆఫ్ 200. ఇక్కడ ఏమన్నా టైం అడిగాడు, సేమ్ అంతే. వర్క్ ఇచ్చినాడు, పవర్ ఇచ్చినాడు, టైం అడిగాడు. సో పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం. ఇక్కడికి ఏం కావాలా, హౌ మచ్ టైం కావాలా. సో టైం ఈక్వల్ టు వర్క్ బై పవర్. సో టైం ఈక్వల్ టు వర్క్ బై పవర్. వర్క్ ఎంత 520, పవర్ ఈక్వల్ టు 20. 0 కట్ అయిపోతే 226 52. సో 52 seconds పడుతుంది టైం. ఇలాగా సింపుల్ సమ్స్ ఉంటాయి, సాల్వ్ చేసుకోవాలి ఈ సమ్స్. నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఉంది, పవర్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ
వెలాసిటీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్మ్స్ నేను నోట్ డౌన్ చేసుకోవాలా. చూడండి ఇక్కడ ఈ ఫార్ములా యూస్ అవుతుంది చూడండి. ఏ మోటార్ ఇంజన్ కెన్ డెవలప్ ఏ పవర్ ఆఫ్ 9000 ఇన్ ఆర్డర్ టు కీప్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ ఆఫ్ 30 మీటర్ పర్ సెకండ్. వాట్ ఈస్ పుషింగ్ ఫోర్స్ అన్నాడు. పవర్ ఇచ్చినాడు, ఓకే, కాన్స్టెంట్ వెలాసిటీ అన్నాడు, తర్వాత వెలాసిటీ ఇచ్చినాడు 30 మీటర్ పర్ సెకండ్. సో మనకి ఫార్ములా ఉంది పవర్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. సో ఫోర్స్ మనకి కావాలి, పుషింగ్ ఫోర్స్ కావాలా. సో ఫోర్స్ అంటే మనకి పవర్ బై వెలాసిటీ. సో పవర్ బై వెలాసిటీ. పవర్ అంతా 9000, వెలాసిటీ 30. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి ఫోర్స్ ఈక్వల్ టు 3000 న్యూటన్ వచ్చేసింది. సో దీంతో మనకి వర్క్ పవర్ ఎనర్జీ అనేది కాన్సెప్ట్ క్లియర్ అయింది. సో మీరు ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ సమ్స్ ఏది చెప్పలేదు. రిమైనింగ్ తర్వాత నాకు సమ్స్ వచ్చాక నేను పెడతాను.